ఇప్పుడే దురంధర్ మూవీ చూసి రావడం జరిగింది భయ్య. ఎలా అనిపించింది అంటే యూనిక్ అండ్ మాస్టర్ పీస్ అని చెప్పచ్చు భయ్య. ఎందుకంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ డూడ్ దేర్ బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అసలు 3 hours 40 minutes భయ్య రన్ టైం. నాకైతే బోర్ కొట్టలేదు, ప్లస్ ఏ రేటెడ్ కంటెంట్. బట్ మూవీ అయితే బాగా అనిపించింది. ఎందుకంటే కంటెంట్ అలా ఉంది భయ్య మూవీలో. కంటెంట్ ఈజ్ ద కీ. ఈ కాలంలో నువ్వు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు చూడరు భయ్య. కంటెంట్ ఈజ్ ద కింగ్. కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్కి వెళ్ళిపోతారు అంతే. అసలు డైరెక్టర్ గారు ఎలా ఆలోచించారో ఈ ఐడియాని రీసెర్చ్ చేసి మూవీలో రియల్ ఇన్సిడెంట్ని చాలా బాగా ఇంజెక్ట్ చేశారు భయ్య. అసలు రియల్ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మూవీలో మీరు ఒక హై ఫీల్ అవుతారు, ఒక లో ఫీల్ అవుతారు. బట్ రియల్ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా డైరెక్ట్ చేశారని చెప్పాలి. మూవీ మొత్తం చాలా బాగుంది భయ్య. డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రణ్వీర్ సింగ్ గారు అయితే టైలర్ మేడ్ రోల్ అనిపించింది. అసలు స్పైగా చాలా బాగా చేశాడు. నెక్స్ట్ ఇంకా మెయిన్ విలన్ వచ్చినంతసేపు మజా వచ్చింది భయ. స్క్రీన్ పైన చాలా బాగా చేశారు. మెయిన్ విలన్ ఉన్నంత వరకు మీరు వేరే క్యారెక్టర్ని అబ్జర్వ్ కూడా చేయరు. మాధవన్ గారు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సపోర్టింగ్ రోల్స్ అందరు బాగా చేశారు భయ. కాస్టింగ్ మాత్రం పిక్చర్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. మ్యూజిక్ కూడా న్యూ ఏజ్ మ్యూజిక్ భయ. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ర్యాప్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ టాప్ నాచ్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫర్ గారు అయితే చింపేశారు. అసలు పాకిస్తాన్లో పోయి షూట్ చేసినంత బాగా తీశారు భయ మూవీని. పాకిస్తాన్లో షూట్ చేశారో నాకైతే తెలీదు. బట్ సినిమాటోగ్రఫర్ గారు అంత బాగా చూపించారు. అంత రియలిస్టిక్గా ఉంది మూవీ. డైరెక్టర్ గారు సినిమాటోగ్రఫర్ కలిసి ఒక మాస్టర్ పీస్ని ఇచ్చారని చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎడిటర్ కూడా చాలా బాగా క్రిస్ప్గా కట్ చేశారు. నాకైతే బోర్ కొట్టలేదు భయ. మూవీ అయితే చాలా బాగా అనిపించింది. పార్ట్ 1 అయిపోయిన తర్వాత పార్ట్ 2 గ్లిమ్సెస్ వేస్తారు భయ. పార్ట్ 1 నథింగ్ భయ. అసలు పార్ట్ 2లోనే స్టోరీ అంతా ఉందనిపిస్తుంది. చూద్దాం పార్ట్ 2 కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. మార్చ్లో అయితే పార్ట్ 2 వస్తుంది. మూవీ అయితే బాగుంది భయ. అందరూ థియేటర్లోనే చూడండి.